సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనాల చుట్టే సంచారం చేస్తూ ఉంటాడు. గతంలో బెజవాడ అంటూ తనే నిర్మాతగా సినిమా తీశాడు. ఓ స్టోరీకి వర్మ కమిట్ అయితే చూసే వరకు తీస్తూనే ఉంటా అనే టైపు వర్మ. ఇప్పుడు మళ్ళీ టైటిల్ మార్చి ఈసారి డైరెక్ట్గా వంగవీటి అనే పేరుతో సినిమా చేసేశాడు. మీరు ఆకు రౌడీలైతే నేను రౌడీలకే రౌడీ టైపులో స్టేట్మెంట్లు యాక్షన్లతో ఎలాగోలా సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్కి రెడీ అవుతున్న టైంలో అసలు పంచ్ పడింది. వంగవీటి మూవీని తన తండ్రి జీవిత చరిత్ర సినిమా తీస్తున్నారని, ఇందులో వాస్తవాలను తన తండ్రి జీవితాన్ని పక్కదో పట్టించారంటూ వంగవీటి రంగా తనయుడు రాధాకృష్ణ ఇప్పుడు కోర్టుకెక్కాడు. ఈ కేసును పరిశీలించిన హైకోర్టు ఇటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అటు నిర్మాత దాసరి కిరణ్ కుమార్కు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 2న కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 3న ఆడియో ఫంక్షన్ చేయాలని వర్మ డిసైడ్ చేస్తే డిసెంబర్ 2న కోర్టులో ఉండాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. మరి హైకోర్టులో తన సినిమాను వర్మ ఎలా డిఫెండ్ చేసుకుంటాడో చూడాలి. ఇక తేడా వస్తే మాత్రం డిసెంబర్ 23 రిలీజ్ అనుమానమే అనే టాక్ కూడా ఆల్రెడీ బయలుదేరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.